నాకు నిన్న ఒక ప్రత్యేకమైన కాల్ వచ్చిందండి. ఏంటంటే, ఇవాళ ఒక చిన్న ప్రోగ్రామ్ జరుగుతున్నాం ధర్మవరంలోనే, మీరు తప్పకుండా రావాలి చీఫ్ గెస్ట్‌గా అనేసి అన్నారు. అరే ఏంటి, ఎందుకు అనేసి నేను మాట్లాడుతున్నప్పుడు అన్నగారు చెప్పింది ప్రభాకర్ రెడ్డి అని చెప్పేసి, ఈ విశ్వదీప సేవా సంఘం అని చెప్పేసి ధర్మవరంలో ఒక ట్రస్ట్ అనేది ఏర్పాటు చేయడం జరిగిందండి. కోలమరం చంద్రశేఖర్ రెడ్డి గారు అని చెప్పేసి అని. అన్నగారు చాలా సంవత్సరాలుగా ఎంతోమంది పేదలకు కుట్టు మిషన్లు అయితేనేమి, ఈ సిస్టమ్ అవి నేర్పించడం అయితేనేమి, ఇలాంటి చాలా చేయిస్తూ ఉన్నారు. మరీ ముఖ్యంగా ఏంటంటే ఐస్, ఎవరైనా చనిపోయిన వాళ్ళు ఐస్ ఉపయోగపడతాయి కదా, అలాంటివి ఎంతోమందికి నేత్రదానం అది చేయించారు. దీంట్లో ఎటువంటి స్వలాభం లేకుండా ఎంతోమందికి ఇలాంటి హెల్ప్ చాలా చేస్తూ ఉన్నారు. నేను ఎప్పుడు వింటూ ఉండేవాడిని. అలాంటిది ఉన్నట్టుండి ఆ సంస్థ నుంచి నాకు కాల్ వచ్చింది, మీరు తప్పకుండా చీఫ్ గెస్ట్గా రావాలి అన్న. మనదానికి నేనైనా చీఫ్ గెస్ట్గా, మన ధర్మంలో ఏంది అనేసి అన్న. లేదు మీరు తప్పకుండా మీరు చీఫ్ గెస్ట్గా రావాలి, మీరు కొంచెం మాట్లాడాలి అని చెప్పేసి అని వాళ్ళు ఇన్వైట్ చేయడము. తర్వాత నాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే ఇలాంటి ప్రోగ్రామ్స్ జరిపే వాళ్ళు చాలా తక్కువగా ఉంటారు. సో తప్పకుండా వస్తానన్నా నేను ఒక కమిట్మెంట్ ఇవ్వడం, వెళ్ళి మాట్లాడిన తర్వాత చాలా హ్యాపీగా అనిపించింది. మీ సంస్థలో అంటే మీ దగ్గర ఎవరైనా ట్రైనింగ్ తీసుకొని ఉంటే చెప్పండి, తప్పకుండా వాళ్ళకు ఒక ఎంప్లాయ్మెంట్ ఇద్దాం. తర్వాత బ్లడ్ క్యాంపెయిన్ ఏదైనా చేస్తూ ఉంటే, బ్లడ్ డొనేషన్ క్యాంపెయిన్ ఏదైనా చేస్తూ ఉంటే చెప్పండి, తప్పకుండా మా ఎంప్లాయీస్ మేమంతా కూడా చేస్తామని చెప్పేసి ఇలా ఒకరికొకరు మాట్లాడుకోవడం ఇలా జరిగింది. స్వామి వివేకానంద జయంతి సందర్భంగా వీరు ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో చీఫ్ గెస్ట్ నన్ను పిలవడం చాలా హ్యాపీగా అనిపించింది, ముఖ్యంగా ధర్మవరంలో. థ్యాంక్ యూ సో మచ్ అన్న.